హలో అండి. ఈరోజు నేను ఫస్ట్ టైము చౌహాన్ క్యూ పద్ధతిలో లిక్విడ్ ఫర్టిలైజరు బయో ఫర్టిలైజరు చేద్దాం అనుకుంటున్నాను. మాకు పనస చెట్టు ఒకటి ఉందని చాలా కాయలు కాసాయి. దానికి ఒక మగ్గిన కాయ తీసుకొని దాంతో ఫర్టిలైజరు తయారు చేద్దాం అనుకుంటున్నాము. ఇవి వేరే ఫర్టిలైజర్తో తయారు చేసేదానికన్నా ఈ పనసకాయతో తయారు చేసేది చాలా కష్టం. దేనికంటే అరటిపండు, బొప్పాయి, ఇంకా ఆరెంజి ఇవన్నీ తొనలు తీసేసి తయారు చేసుకోవడమే. కాకపోతే పనసకాయ అంటే ఈ చేతికి నూనె ఒకటి రాసుకోవాలా, కట్ చేయాలా, లోపల తొనలు కూడా అంత తేలిగ్గా రావు. తొనలు తీయడం అవన్నీ చాలా కష్టమైన పడుతుంది. కొంచెం సుమారు ఇంత కాయ అయినా కానీ ఒక గంట పైనే పడుతుంది తయారు చేయడము. కాకపోతే ఇంత కష్టమైన దేనికోసం చేయాలని అనుకుంటున్నానంటే, ఇది మన ఇంట్లో పండిన కాయ కదా, మన దీంతో పండినానికి మనం ఫర్టిలైజర్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవడం అన్నది కష్టమైన ఇష్టంగా చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ పనసకాయతోటి ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను ఈ చౌహాన్ క్యూ పద్ధతిలో. రండి వీడియో చూద్దాం. నేను సులేఖ. వెల్కమ్ టు మై ఛానల్ ఓం సాయి. ఇదిగోండి చూడండి, పనసకాయలు ఎంత చక్కగా చేతికి అందుబాటులోనే ఉన్నాయి. వీటిలో నుంచి మగ్గిండేది ఒకటి తీసుకున్నాను. చాకుకు నూనె అది రాసుకొని కట్ చేశాను. ఈ బయో ఫర్టిలైజర్ అన్నది దీంట్లో మనము బెల్లం అవి అన్నీ కలుపుతాం కాబట్టి బాగా ఫర్మెంటేషన్ అయ్యి చక్కటి బయో ఫర్టిలైజర్ తయారవుతుంది. ఈ బయో ఫర్టిలైజర్లో లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇది మట్టికి మనము వేసినప్పుడు పూత కాత అన్నప్పుడు పూత బాగా నిలబడుతుంది, కాయలు బాగా హెల్తీగా వస్తాయి, ఒరిజినల్ టేస్ట్ కూడా ఉంటుంది, స్వీట్గా కూడా ఉంటుంది. వాతావరణంలో జరిగే మార్పులకు కూడా మొక్క తట్టుకొని నిలబడుతుంది, డిసీజ్ రెసిస్టెన్స్గా కూడా ఉంటుంది. ఈ బయో ఫర్టిలైజర్స్ వల్ల మొక్కకి ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. దీనికి మనం కొనుక్కొని బయట కొని తయారు చేసే వాటికన్నా మనం చేసుకునేది తేలిక అనిపిస్తుంది. నాకైతే ఇప్పుడు ప్రస్తుతం ఫ్రూట్ కొనే పని కూడా లేదు. ఒక బెల్లం ఒకటి కొని కలిపితే సరిపోతుంది. నేనైతే ఈక్వల్ అమౌంట్ బెల్లం తీసుకున్నాను. ఎంత ఫ్రూట్ వెయిట్ ఉన్నదో అంతే బెల్లం తీసుకొని రెండు చక్కగా కలిపేసి మిక్సీ పట్టేసి చేశాను. గింజలు అవి తీసి పక్కన పెట్టేశాను. మనం బాగా మగ్గిన కాయ తీసుకుంటేనే ఉపయోగము. మగ్గిన కాయ దాంట్లోనే బాగా ఫర్మెంట్ అవుతుంది. తర్వాత మైక్రో ఫార్మేషన్ కూడా లివింగ్ ఇవి ఫార్మ్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. నేను దీన్ని ఈక్వల్ అమౌంట్ బెల్లం కలిపి మిక్సీ వేసి పెట్టేశాక దాంట్లో నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని పెట్టేశాను. మూత అయితే మనము పెట్టకూడదు, అలాగన్నా పెట్టేసేయచ్చు, లేదంటే ఒక క్లాత్ అన్నా పేపర్ అన్నా కప్పి ఉంటేచ్చు. ఎందుకంటే లోపల లివింగ్ మైక్రోబ్స్ ఫార్మ్ అవుతాయి కదా, వాటికి గాలి అది ఆడాలంటే మనం టేప్ వేసి మూత పెట్టకూడదు. మూత లేకుండా గాలి తగిలేటట్టు పెట్టాలి. మనం తిప్పడం కూడా కర్రతోటి ఒకే డైరెక్షన్లో తిప్పాలి. ఆ కర్ర కానీ స్టిక్ కానీ ఏదైనా మనము ఉడందే ఉపయోగించాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే 2 పూట్ల మార్నింగ్ ఈవినింగ్ చక్కగా తిప్పాలా. టైమ్స్ వీలు కాకపోతే 1 టైం అన్నా తప్పనిసరిగా తిప్పాలి. ఇలాగా 5 days బాగా 2 పూట్ల కలిపి తిప్పేశాక ఈ ఫర్టిలైజర్ని మనము మొక్కలకు వాడుకోవచ్చు. నేను ముందు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో సగానికి అలా పెట్టాను. కాకపోతే అది పక్క రోజుకే బాగా ఫర్మెంట్ అయిపోయింది. తీసి బకెట్లో వేసి పెట్టుకున్నాను. ఇంకా చూడండి ఎంత బాగా ఇదైపోయిందో, ఒకే డైరెక్షన్లో తిప్పుతుంది. ఇది మనము బెల్లం కలిపినందువల్ల పాడవకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా. మనము 1 లీటర్కి 4 ml తిప్పున వాడుకోవచ్చు. ఈ బయో ఫర్టిలైజర్ 7 days తర్వాత 4 ml వాడుకోవచ్చు. కాకపోతే ఇది సెమీ సాలిడ్ దీనిగా ఉన్నది కదా,
నేనైతే ఒక 100 లీటర్స్ ఒక 100 రూపీస్ బ్లాక్ టబ్ ఉంటుంది, దాంట్లో 25 లీటర్స్ దాకా పడుతుంది. ఒక గరిటెడు వేసాను. గరిటెడు వేసి అవంతా చక్కగా తిప్పేసి అన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా వాటరింగ్ చేశాక లోను కొంచెం కొంచెము వాటరింగ్ చేస్తాను. ఎక్కువ పోస్తే మనం కష్టపడి చేసిన ఇదంతా వాటరింగ్ అవుట్లో వచ్చేస్తుంది, నీళ్ళు కాస్తాయని. ఎంఎల్ అలా వేసుకోవచ్చు. కాకపోతే నేను సెమీ సాలిడ్గా ఉంది కాబట్టి ఒక గరిటెడు దాకా వేసాను అప్రాక్సిమేట్గా. అన్నిట్లోనూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే